అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే బెండకాయతో కొత్త వంటకంతో మీ ముందుకైతే వచ్చేసాను. బెండకాయని ఈ విధంగా వండుకుంటే బెండకాయ నచ్చిన వాళ్ళు కూడా ఇంకోసారి చేసుకొని తింటారండి. అంత బాగుంటుంది. గరిట పట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకుంటారండి. ఈ బెండకాయతో ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్కి అయితే పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలను కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇలాగా ఆయిల్లో అయితే ఒక 5 నిమిషాలు అయితే వేపుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని వేపుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. ఇప్పుడు బెండకాయలు అనేది తొందరగా మగ్గిపోతాయి అన్నమాట పసుపు వేయడం వల్ల. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కకైతే తీసుకోవాలండి. బెండకాయ అనేది ఇలా గంటితో అదిమితే మెత్తగా అవ్వాలన్నమాట. ఆ విధంగా అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా బంగాళదుంపలు కూడా అదేవిధంగా ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేయడం వల్ల తొందరగా అనేది ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు బంగాళదుంపలు కూడా ఫ్రై అయిపోయినాయి కదండి. వీటిని కూడా పక్కకైతే తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, దంచిన వెల్లుల్లి అయితే వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలండి. ఇవి బాగా ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే కూర అనేది టేస్ట్ అయితే బాగుంటుంది. ఉల్లిపాయలు అనేది వేగిపోయినాయి కదండి. ఇప్పుడైతే నేను ఒక 3 టమాటాలు అయితే మిక్సీ అయితే చేసుకున్నానండి. ఇలా టమాటాలు గ్రైండ్ చేసుకోవడం వల్ల చిన్న ముక్కలు అయితే రేగకుండా ఉండిపోతాయి కదండి. ఇలా అయితే మొత్తం రేగిపోయి గ్రేవీ అనేది థిక్గా వస్తుందన్నమాట. ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మసాలాలంతా గ్రేవీకి పట్టి గ్రేవీ స్మెల్ పచ్చివాసన పోయినంత వరకు బాగా వేపుకున్నాక ఇప్పుడైతే బెండకాయ, బంగాళదుంప అయితే ఫ్రై చేసినవి అయితే వేసుకున్నామండి. వీటిని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఆ మసాలా ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టిన తర్వాత తగినంత గ్రేవీ కోసము వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి కుక్ అయినవ్వాలండి. అంతేనండి, ఈజీగా బెండకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోనికి, చపాతీలోనికి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకోసారి తినాలి అన్నట్టుగా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.